ఓం నమ శివాయ. శ్రీ కార్తీక మహాపురాణం 26వ అధ్యాయం. విష్ణుగణాలు చెప్పినదంతా విని విస్తృత చేష్టుడు విస్మయ రూపుడైనటువంటి ధర్మదత్తుడు పునఃవారికి దండవత్తుగా ప్రణమాచరించి, ఓ విష్ణు స్వరూపులారా, ఈ జనానీకమంతా అనేక వ్రత దానాల చేత ఆ కమల భూమిని సేవించుకుంటూ ఉన్నారు. వాటన్నిటిలో ఏ ఒక్కదానిని ఆచరించడం వల్ల విష్ణువునికి అత్యంత ప్రియమైనటువంటి ప్రీతి కలుగుతుందో, దేని వలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని సెలవీయండి అని వేడుకున్న మీదట విష్ణుగణాలు అతనిని ఇలా సమారాధన చేయసాగాయి. పాపరహితుడైనటువంటి బ్రాహ్మణుడా, నీవు అడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వమైనటువంటి సమాధానాన్ని చెబుతాను విను. పూర్వం కాంచీపురాన్ని చోళుడనే రాజు పరిపాలించేవాడు. అతని పేరు మీదని ఆ ప్రాంతాలన్నీ చోళ రాజ్యాలుగా ప్రఖ్యాతి వహించాయి. ధర్మపాలనకు పెట్టింది పేరైనటువంటి ఆ రాజు విష్ణుప్రీతికై అనేక యజ్ఞాలను నిర్వర్తించాడు. అతని యాజ్ఞలకై నిర్మించబడిన బంగారపు యాపస్తంభాలతో తామ్రపర్జ నది యొక్క 2 తీరాలు కూడా కుబేరుద్యానవనాలు అనేటువంటి చైత్రధనాల వలె ప్రకాశించేవి. అటువంటి రాజు ఒకానొక నాడు అనంతసేన అనేటువంటి యోగనిద్ర ముద్రిత ఉండే విష్ణు ఆలయానికి వెళ్ళి మౌని ముక్తిక సువర్ణ పుష్పాదులతో శ్రీహరిని అర్పించి సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలో అక్కడే కూర్చున్నాడు. అంతలో విష్ణుదాసుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఆ ఆలయానికి వచ్చాడు. విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతడు ఆ విష్ణు సంజ్ఞను అభిషేకించి తులసి దళాలతో గుత్తులతో విష్ణు పూజను నిర్వర్తించాడు. అది చూచి రాజుకు కోపం వచ్చింది. ఆ కోపంతో తాను ధర్మవేత్తమై కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రహ్మణాభిత్యాన్ని విస్మరించి, ఓరి విష్ణు దరిద్రుడా, ఓ విష్ణుదాసుడా, నేను మాణిక్యాలతోనూ బంగారు పువ్వులతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశమైనటువంటి నీ ప్రభువును తులసి ఆకులతో పూజతో ఎందుకు కప్పివేశావురా? నేనెంతో భక్తితో ఆచరించిన పూజను ఇలా పాడు చేసావంటే అసలు నీకు విష్ణు భక్తి అంటే ఏమిటో తెలుసా అని చేదరించుకున్నాడు. ఆ మాటలకు ఈ బాపడికి కూడా కోపం వచ్చింది. అవతల వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి, ఓ రాజా, నీకు దైవభక్తి లేదు సరికదా? రాజా, ఐశ్వర్యమత్తుడిపై ఉన్నావు. విష్ణు ప్రీత్యజ్యం నీచేతే ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒకటే ఉంటే చెప్పు అని ఎదిరించాడు. అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ, నీ మాటల వలన వేరే విష్ణుభక్తి శూన్యుడు అని తెలుస్తూ ఉంది. దీనహీనుడు దరిద్రుడు అయినటువంటి నీకు భక్తి ఎలా కలుగుతుంది? అసలు నువ్వు ఎప్పుడైనా విష్ణుప్రీతికి ఒక యజ్ఞాన్నైనా చేశావా? కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా? ఏమీ చేయలేని వాడివైన నీకు భక్తుడు అనే అహంకారం మాత్రం అధికంగా ఉంది. ఓ సదస్సులారా, సద్బ్రాహ్మణులారా, శ్రద్ధాళువులై వినండి. నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతానో ఈ బ్రాహ్మణుడికే పొందుతానో నినాదించి చూడండి. అంతటితో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిది మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి చోళుడు స్వగ్రహానికి వెళ్ళి ముద్గలుడు అనేటువంటి మునిని ఆచార్యునిగా వరించి విష్ణు సత్ర యాగానికి పూనుకున్నాడు. బహుకాల పూర్వం గయాక్షేత్రంలో ఋషి సముదాయాల చేత చేయబడినది అన్నదానాలు, అనేక దక్షిణలతో సామాన్యులను ఆచరించ సాధ్యం కానిది, సర్వ సమృద్ధి అయినటువంటిది అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు. పేదవాడైన విష్ణుదాసుడు ఆగుడులోని విష్ణు దీక్షితుడై హరిప్రీతికై ఆచరించవలసిన మాఘ కార్తీక వ్రతాచారాలు, తులసీవన సంరక్షణలు, ఏకాదశి నాడు ద్వాదశి యత విష్ణు జపం, షోడచోపచార విధి నిత్య పూజలను నృత్య గీత వాద్యాది మంగళ ధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు. నిత్యం సర్వవేళలలోనూ భోజనాది సమయాలలోనూ సంచారమందు తదకు నిద్రలో కూడా హరినామస్మరణ చేస్తూ ప్రత్యేకించి మాఘ కార్తీక మాసాలలో విశేష నియమాలను పాటిస్తూ ఆచరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా భక్తులైనటువంటి చోళ విష్ణుదాసులిద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలను వ్రత నిష్ఠలోని నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూ ఉండిపోయారు. ఇక కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్నటువంటి భోజనాన్ని ఎవరో కాజేసుకుని వెళ్ళిపోయారు. ఆ దొంగలించిన వాళ్ళు ఎవరా అని విషయమై విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు. కానీ వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాల పూజకు సమయం మించిపోతుండడం వలన ఆ రోజున భోజనం లేకుండా విష్ణుగుడిలో గడిపేశాడు. మరునాడు కూడా వంట చేసుకుని శ్రీహరి నివేదించే లోపల ఎవరో ఆ వంటకాలను అపహరించిపోయారు. విష్ణు పూజకు వెళ్ళిపోయాడు అనుకునేటువంటి ఆలోచనలో ఆ రోజు కూడా బ్రాహ్మణుడు
అభోజనంగాని హరిసేవను కొనసాగించాడు. ఇలా వారం రోజులు గడిచాయి. ప్రతిరోజు అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగలిస్తూనే ఉన్నారు. అతను పొస్తలుంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు. వారం రోజుల పాటు అభోజనంగా ఉండడంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలనిపించింది. అందువల్ల ఒకనాడు చాలా పెందలాడే ముగించుకుని వంటకాలను పూర్వస్థానం ముందు నుంచి తాను చాటును దాగి కూర్చొని దొంగ కోసం ఎదురు చూడసాగాడు. కాసేపటికి ఒకనొక చండాలుడు ఆ అన్నాన్ని దొంగిలించేందుకు వచ్చాడు. వాడి ముఖం అత్యంత దీనంగా ఉంది. రక్త మాంసాలే మాత్రమే కాకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పబడినట్టుగా ఉన్నవాడు. అన్నార్తుడైనటువంటి ఆ చండాలుడు వంటకాలను దొంగిలించేందుకు పోసాగాడు. అతని ధైర్య హీనస్థితిని చూసి అప్పటికే కరుణాభూతమైనటువంటి హృదయంతో ఉన్న బ్రాహ్మణుడు, ఓ మహాత్మా, కాసేపు ఆగవయ్యా, ఆ అన్నాన్ని అలా వట్టిగా తినడం కష్టం, ఈ నేతితో కూడా పట్టుకుని వెళ్ళు అంటూ నేతితో సహా అతనికి వెంట పెట్టాడు. అవి ఇప్పుడు తనను బంధించి రాజ్య బంటుకులకు అప్పగించారనే భయంతో ఆ చండాలుడు పరుగు తీయను ఆరంభించాడు. ఈ పాలుడు కూడా ఆ చోలును వెనకాతలను పరిగెడుతూ, అయ్యా, నెయ్యి తీసుకుని వెళ్ళు, కలుపుకుని తినవయ్యా స్వామి అని అరుస్తూనే ఉన్నాడు. అసలే అలసటగా ఉన్న చండాలుడు భయం వలన నేలపడి మూర్చపోయాడు. అతన్ని వెన్నంటి వచ్చిన విష్ణుదాసుడు, అయ్యో మూర్చపోయావా మహాత్మా అంటూ తనపై వస్త్రపు చెంగులతో ఆ చండాలును విసరసాగాడు. ఆ సేవ వలన అతి శీఘ్రంగా కోలుకున్న చండాలుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు. ఇప్పుడు ఇతను విష్ణుదాసుని కళ్ళకు శంఖ చక్ర పీతాంబరుడు, చతుర్భుజుడు, శ్రీవత్సలాంఛితుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు వలె గోచరించడంతో అతగాడు వృతుడైపోయి అవాక్కుగా ఉండిపోయాడు. ఈ భక్త భగవానుడు సంగమ దర్శనార్థం ఇంద్రులందరూ విమానరూఢులై ఆ ప్రాంతాలకు వచ్చారు. విష్ణువు మీద, విష్ణుదాసుని మీద కూడా విరివాను కురిపించాడు. అప్సరసలు ఆడారు, గంధర్వులు పాడారు, దేవగణాలు వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయినట్లు అనిపించింది. అనంతరం ఆదినారాయణుడు విష్ణుదాసును గురించి కౌగిలించుకున్నాడు. తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో పాటు తన విమానం ఎక్కించి వైకుంఠానికి బయలుదేరాడు. యజ్ఞవాటికలో ఉన్న చోళుడు, గగనమాలైనటువంటి బ్రహ్మ జనకులిద్దరును చూసి ఆశ్చర్యపోయాడు. తక్షణమే తన ఆచార్యులు పిలిచి, ఓ ముద్గరముని, నాతో వివాదమాడిన ఆ నిరుపేద ఇప్పుడు విష్ణు రూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు. నేను అసాధ్యాలని యజ్ఞాలను చేస్తూ కూడా విష్ణు సాత్కారాన్ని పొందలేకపోతున్నానంటే ఇక వైకుంఠం అసంగతమే కదా. నేను ఎన్ని యజ్ఞాలు చేసినా, బ్రాహ్మణులు కోరినంత దక్షిణను సమర్పించినా కూడా ఆ శ్రీహరిని నా మీద లేశమైన కృప కలిగినట్లు లేదు. దీనిని బట్టి కేవల భక్తియే తప్ప విష్ణు అనుగ్రహానికి మరో మార్గం లేదు. ఈ యజ్ఞ యాగాది కర్మకాండాలన్నీ అనవసరంగా భావిస్తున్నాను అని చెప్పాడు. బాల్యం నుంచి యజ్ఞ దీక్షలో ఉండడం వల్ల నిస్సంతుడైనటువంటి ఆ రాజు తన సింహాసనం మీద తన మేనలుని స్వయంగా పట్టాభిషేకం చేశాడు. ఇక ఎప్పటికీ కూడా ఆ చాలా రాజ్యాల్లో రాజ్యాధికారిని పొందడంలో రాజుల మేనలులు కర్తలవుతూ ఉన్నారు. అనంతరం చోళుడు యజ్ఞ హోమగుండం దగ్గరికి వెళ్ళి, ఓ శ్రీహరి, త్రికరణ శుద్ధిగా నీ అందరి భక్తిని నా యందు సుస్థిరం చేయి తండ్రి అని ప్రార్థించి సమస్త ధన్యుడు చూస్తుండగా అగ్నిప్రవేశం ఆచరించాడు. అది చూసి క్రుదురైన మద్గురుడు తన శిఖను పెరిగివేసుకుని అది మొదలు గోత్రమీ నాటికి విసికి అనేటువంటి వర్ధిల్లుతుంది. హోమగుండంలో ప్రవేశించిన రాజును అందులోంచి అగ్ని నుంచి ఆవిర్భవించినటువంటి శ్రీహరి ఆదుకున్నాడు. చోళుని ఆలింగనం చేసుకుని అతని సారూప్యాన్ని అనుగ్రహించి వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా తనతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఓ ధర్మదత్త, అలనాడే ఆ విధంగా శ్రీహరి అటు విష్ణుదాసుని ఇటు చోళును కూడా అనుగ్రహించి సత్కారం ఇచ్చి తన వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకున్నాడు. కాబట్టి ఓ విప్రుడా, విష్ణు అనుగ్రహానికి, విష్ణు సత్కారానికి రెండు విధాలు ఒకటే మార్గం, భక్తి ఒక్కటే. ఆ మార్గాలు రెండు ఒకటే, ఆత్మజ్ఞానం, రెండవది ఆత్మార్పణం అని ధర్మదత్తుడు బోధించి విష్ణు పార్షదులను మౌనం వహించాడు. ఇంతటితో 26వ అధ్యయనం సమాప్తం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.